హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు ఈరోజు రీడింగ్ చూసే ముందు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేసి ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. అప్పుడే మీకు మంచి పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, రెజనేట్ అవుతాయి. మీరు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అది జరుగుతుంది, మీకు మేనిఫెస్ట్ అనేది అవుతుంది. సో వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను నాకు కమెంట్ చేయండి. సో యూనివర్స్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ స్ట్రాంగ్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో మీరు ఈ రీడింగ్ చూసే ముందు మీ మనసులో ఏదైనా బాధ కానీ, సమస్యలు కానీ, కోరికలు కానీ ఏవైనా ఉంటే వాటిని గురించి అవి నెరవేరినాయి, అవి త్వరగా నెరవేరినాయి అనుకునేసి వాటిని గురించి అనుకునేసి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మనము ఈరోజు రీడింగ్ ఏంటి అని అంటే, ఈరోజు రీడింగు మీకుండే బాధలు, సమస్యలు అన్నీ కూడా త్వరగా తీరిపోతాయా, ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు ఉండవా, ఫ్యూచర్ మీకు ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి. మీకుండే సమస్యలు, మీకుండే బాధలు అన్నీ తీరిపోయి ఫ్యూచర్ హ్యాపీ లైఫ్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్లో మీకు ఎలా ఉండబోతోంది అనేది ఈరోజు చూద్దాం రీడింగ్లో. ఫ్యూచర్ మీకు ఏ విధమైన గిఫ్ట్ ఇవ్వబోతోంది అంటే, మీకు ఏమి చెప్పబోతోంది, యూనివర్స్ నుంచి ఏమి మీకు ఫ్యూచర్లో ఎలాంటి మెసేజ్ రాబోతుంది, ఫ్యూచర్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్, ప్లీజ్ గైడ్ మీ. నాకు మంచి, మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మంచి రీడింగ్ని, మంచి గైడెన్స్ని పంపించండి. డివైన్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. గివ్ గుడ్ గైడెన్స్, గుడ్ మెసేజ్. సో మనసులో చెప్పుకుంటూ ఉండండి, మీ సమస్యలు ఏమున్నాయో అవన్నీ తీరిపోయినాయని చెప్పుకుంటూ ఉండండి. మీకు బాగా మంచి హ్యాపీ లైఫ్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉండండి. Please universe, give good message, good guidance, give good guidance, positive guidance, positive energies connect కావాలి, పాజిటివ్గా ఉండాలి రీడింగ్. సో ఫస్ట్ది యూనివర్సే పంపించింది, చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటకల్స్, 9 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 4 of wands, the tower, king of pentacles. సో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే, మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అని అంటే, ఇప్పుడు మీరు చాలా టవర్ ఎనర్జీస్లో, టవర్ సిచ్యువేషన్లో ఉన్నారండి. అంటే ఏది అనుకున్నా జరగడం లేదు, ఏది మీరు మనసులో ఏదైనా చేయాలి అనుకుంటున్నా కూడా చాలా పెద్ద ఉపద్రవం వచ్చినట్టు, ఏదో ఒక సమస్య రావడము, అది నిలిచిపోవడము, లేకపోతే అలాగే మధ్యలో ఆపేయడము, లేకపోతే అక్కడికక్కడ ఏదో ఒక సమస్య రావడంతో అది ఒక రకంగా స్టాప్ అయిపోవడము, ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతూ ఉన్నాయి మీకు ఇప్పుడు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు, ఏం చేయాలో తోచడం లేదు, అలాంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకొని ఉన్నారు. బట్ అందరినీ, భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, ఏంజెల్స్ని అనుకుంటూ ఉన్నారు, మంచిగా నాకు జరగాలి, మంచిగా ఉండాలి అనేసి అనుకుంటున్నారు. ఇది చూసుకుంటే ఒక రకంగా
అది జాబ్ పరంగా కావచ్చు, జాబ్‌లో సమస్యలు కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, ఏదైనా మీరు డబ్బులు తీసుకొని ఇవ్వలేకపోతూ ఉండొచ్చు. లేకపోతే ఇంకా వేరే అదర్ సమస్యలు ఉండొచ్చు. లీగల్‌గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏదైనా కోర్టు సమస్యలు ఉండొచ్చు. అది ఎన్ని సార్లు తిరుగుతూ ఉన్నా అది అది ఆ కోర్టుది జరగకుండా మిమ్మల్ని అంటే మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతూ, మిమ్మల్ని మాటి మాటికి అక్కడికి ఇక్కడికి తిప్పుకుంటూ డబ్బులు ఖర్చవుతున్నాయే కానీ సమస్యకి పరిష్కారం దొరకడం లేదు అనే సిచ్యుయేషన్‌లో ఉండొచ్చు. సో, ఈ టవర్ ఎనర్జీ అంతా ఎట్లా చూపిస్తోందంటే, ఒక రకంగా నిరాశ అండి. ఒక రకంగా నిరాశ, బాధ అలాంటి సిచ్యుయేషన్‌లో ఇప్పుడు మీరు ఉన్నారు అని చూపిస్తోంది. సో, ప్రెజెంట్ సిచ్యుయేషను చాలా బాధాకరంగా ఉంది. చాలా చుట్టూ నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఏది అనుకున్నా జరగడం లేదు. మీ దగ్గరికి ఏది అంటే మీరు ఏది అడుగు పెట్టినా కూడా అది భస్మం అయిపోయేటట్టు ఉంది. అంటే మీరు ఏది చేయాలనుకున్నా కూడా అది భస్మం అయిపోయేటట్టు పరిస్థితి ఇప్పుడు ఉంది అని చూపిస్తుంది ఇక్కడ. అంటే చాలా నెగెటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ ఉన్నాయండి. మీకు పాజిటివ్ ఎనర్జీస్ రావాలి అని మీ దగ్గరకొచ్చినా గూడా, ఆ పాజిటివ్ ఎనర్జీస్ కూడా కాలిపోతున్నాయి. అంత సిచ్యుయేషన్ ఇక్కడ చూపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీస్ మీ దగ్గరికి రావాలని వచ్చినా గూడా, ఆ పాజిటివ్ ఎనర్జీస్ కూడా బర్న్ అయిపోతున్నాయి, కాలిపోతున్నాయి. అంత పవరు నెగెటివ్ ఎనర్జీకి ఇప్పుడు ఉంది. మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీకి ఉంది. సో, మీరు ఇప్పుడు వేచి చూస్తున్నారు. ఒక మంచి దారి కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి దారి వస్తుందా లేదా? నాకు మంచి టైం వస్తుందా లేదా? నాకెప్పుడు మంచి టైం వస్తుంది? నాకెప్పుడు బాగా జరుగుతుంది టైము, కాలం ఎప్పుడు నాకు బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. భగవంతుడిని ఇక్కడ చూడండి, భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. సో, అంటే మీరు ఎదురు చూస్తున్నారండి. మంచి టైం కోసం ఎదురు చూస్తున్నారు. మంచి టైం కోసం 3 ఆఫ్ వాండ్స్. అరే! నాకు మంచి టైం ఎప్పుడొస్తుంది? నేను నా మనసులో ఉండేవన్నీ కూడా నెరవేర్చుకోవాలి. నా కోరికలు నెరవేర్చుకోవాలి. నా ప్రాబ్లమ్స్ తీర్చేయాలి. ఏవైనా సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ తీర్చేయాలి. అంటే నేను నా బాధ్యతలు తీర్చుకోవడమే కాదు, నా రెస్పాన్సిబిలిటీస్ తీర్చడమే కాదు, నా పేరెంట్స్ కూడా నేను సపోర్ట్‌గా ఉండాలి. నేను ఏదైనా చేసి చూపించాలి. అరే! నేను చేయగలను, ఏదైనా సాధించగలను అని నేను చూడాలి. ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా అసలు నిరాశగా ఉంది. నిస్పృహలతో ఉన్నాయి. నాకు అన్ని చుట్టూ అట్లా అలుముకున్నాయి. బట్ నాకెప్పుడు వెలుగొస్తుంది? నేనెప్పుడు తీరం చేరతాను? ఇప్పుడు నడి సముద్రంలో నేను ఉన్నాను. బట్ నేను తీరం చేరతాను, నాకెప్పుడు మంచి టైం వస్తుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు. మీకు ఆ యూనివర్స్ నుంచి, డివైన్ నుంచి మంచి మెసేజెస్ వచ్చినాయండి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్ మీకు బాగాలేకపోయినా మీకు ఫ్యూచర్‌లో మాత్రం చాలా మంచి టైం అనేది వస్తూ ఉంది అని చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్. చూడండి ఎనర్జీస్, క్వీన్ ఎనర్జీస్ వచ్చినాయి. అంటే ఒక మంచి టైం అనేది మీకు రాబోతోందండి. డబ్బుల పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం కావచ్చు, మీకు హెల్ప్ చేయడానికైనా కావచ్చు, లేదంటే మీతో రిలేషన్ షేర్ చేసుకునేదానికి, మీ లైఫ్ షేర్ చేసుకునేదానికి ఒక వ్యక్తి వస్తారు. తర్వాత వాళ్ళ పరంగా వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ టర్న్ కావడము, మీకు డబ్బుల పరంగాను లేకపోతే రిలేషన్‌లోనూ, డబ్బులు పరంగాను అన్నిట్లోనూ స్టెబిలిటీ అనేది వస్తుంది. మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోండే సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు అనుకోండే కోరికలు నెరవేరుతాయి. మీకు ఆ భగవంతుని ఫుల్ సపోర్ట్ ఉంది. ఆ యూనివర్స్ సపోర్ట్, ఆ డివైన్ సపోర్ట్ ఫుల్‌గా ఉందండి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసినారో, ఏదైతే కావాలి, మీ దగ్గరికి రావాలి అని కోరుకున్నారో అది మీ దగ్గరికి రాబోతుంది ఫ్యూచర్‌లో. సో, మీరు ఏదైతే ఇప్పుడు అనుకుంటూ ఉన్నారో, అరే! నాకు చేతి నిండా డబ్బులు రావాలి, మంచిగా లైఫ్ బాగుండాలి, మంచి పర్సన్ నా లైఫ్‌లోకి రావాలి, మంచి ప్రేమను అందించాలి, అలాగే డబ్బులు కూడా చేతి నిండా డబ్బులుండాలి. అలాగే మీ ఇంట్యూషన్ పవర్ కూడా మీకు అదే చెప్తుంది. మీ ఇంట్యూషన్ పవర్ కూడా నాకు మంచి ప్లెజెంట్ అయిన లైఫ్ ఉండాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి, హ్యాపీగా నా లైఫ్ గడిచిపోవాలి అని మీరు కోరుకోండేదే మీకు జరుగుతుంది. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా గ్రీనరీ ఉంది. సో, మీరు ఏదైతే ఆ భగవంతుడిని, ఆ యూనివర్స్‌ని ప్రే చేస్తున్నారో, ఏదైతే మనసులో అనుకుంటున్నారో, ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదే మీకు జరగబోతుంది. అంటే ఇక్కడ వాటర్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది, కాయిన్స్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ
వాటర్ ఎనర్జీ వచ్చింది. సో మీరు అనుకోండేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఫ్యూచర్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయండి. ఫ్యూచర్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఫ్యూచర్ అంటే ఎప్పుడు అని మీరు అనొచ్చు. ఫ్యూచర్ అంటే ఇంకొక 3-4 ఇయర్స్ అట్లా కావచ్చు. 3-4 ఇయర్స్ అంత లేకపోయినా 4 ఇయర్స్ కాకపోయినా 2-3 ఇయర్స్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీ బాధలన్నీ తీరిపోతాయి. సో ఏదైనా కూడా మీకు మంచి టైం అనేది రాబోతోంది. మంచి లైఫ్లోకి మీరు ఒక్కరే కష్టపడి అంతా సాధిస్తారు. అంతేకాకుండా మీ లైఫ్లో కూడా ఒక మంచి పర్సన్ వస్తారండి. ఇక్కడ ఇది జెండర్కి సంబంధించింది కాదు, ఇది ఎవరైనా చూడొచ్చండి. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. ఇది జనరల్ రీడింగ్. సో ఇక్కడ టైమ్లెస్ రీడింగ్. ఇది ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుంది ఈ వీడియో అని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఇది మీకు రెజనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి. మీకు కనెక్ట్ అవుతూ ఉంటే కొంచెం ఒక 30-40%, 40-50% మీకు కనెక్ట్ అవుతూ ఉంటే ఇది మీ రీడింగే అని మీరు అనుకోండి. సో ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ చూడండి, 2 ఎనర్జీస్ ఎంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఇవి. క్వీన్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అంటే పవర్ఫుల్ ఎనర్జీస్. అసలు ఇవి ఎంత మంచి కార్డ్స్ అంటే మీరు ఏదైతే అనుకుంటారో మీ మనసులో ఏదైతే అది ఉందో అది జరుగుతుంది అని చెప్పేదానికి సైన్స్ అండి ఇవి. అంటే ఈ క్వీన్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అని వచ్చినారు అంటే ఒక అమ్మవారి లాగా, ఒక అమ్మవారే మిమ్మల్ని దీవిస్తోంది. మీకు ఫ్యూచర్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆదిశక్తి అంటారు కదా, అలాగా ఒక అమ్మవారి స్వరూపంలో వీళ్ళు మీకు ఈ కార్డ్స్ ద్వారా మీకు చెప్తున్నారు. అంటే మీకు ఆ డివైన్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమవుతుంది. మీ చక్రాస్, మీ 7 చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయి. మీ బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది, హ్యాపీ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అసలు ఆ స్ట్రెస్తోనూ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటట్టు ఉంది పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇక్కడ. టవర్ సిచ్యుయేషన్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే సిచ్యుయేషన్ ఉంది. బట్ మీకు ఫ్యూచర్కి వచ్చేసరికి మంచి ప్లెజెంట్ సిచ్యుయేషన్ అనేది వస్తుంది. హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా, అది నిజం అవుతుందండి. మీరు అనుకోండేది మీకు నిజం అవుతుంది, మీ దగ్గరకు వస్తూ ఉంది. తర్వాత ఏమవుతుందంటే 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది చూడండి. 4 ఆఫ్ వాండ్స్ అంటే మీరు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. మీ లైఫ్ ఇలా ఉంది, ఇంత మంచిగా టర్న్ అయింది, నేను అనుకోండేది జరిగింది, సో నేను అనుకోండేది ఆ డివైన్ నెరవేర్చిందని మీరు అక్కడ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకొనేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక పార్టీ లాంటిది చేసుకుంటారు. లేకపోతే ఇంకా ఏదైనా జరగచ్చు, మీకు మీ లైఫ్లో ఫంక్షన్ లాగా జరగచ్చు. లేకపోతే ఇంకా మీరు అనుకోండేది ఏదైనా పెద్ద మంచి గృహప్రవేశం లాగా పెద్ద స్థలం కొనేసి ఇల్లు కట్టించడమో, లేకపోతే మ్యారేజ్ జరగడమో, లేకపోతే ఆ ఆనందంలో మీరు అనుకునేటివన్నీ జరిగినాయి అనే ఆనందంలో పార్టీ చేసుకోవడమో, ఏదో ఒక సెలబ్రేషన్ అనేది జరుగుతుందండి త్వరలో. నేను చెప్పినట్టు 3-4 ఇయర్స్లో మంచిగా మీ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకుంటారు, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. తర్వాత మీ లైఫ్ అనేది టర్న్ అయిపోయింది అనేసి మీకు కూడా అర్థమవుతుంది. అంత సిచ్యుయేషన్ నుంచి నేను బయటపడేస్తుంది ఆ యూనివర్సే మిమ్మల్ని, ఆ డివైన్ మిమ్మల్ని, డివైన్ మీ సమస్యల నుంచి, మీ బాధల నుంచి, మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ జోడియాక్ సైన్స్ ఏం చెప్తున్నాయి అని అంటే, ఇక్కడ మీకు ఇక్కడ చెప్పేది ఏమంటే వాటర్ ఎనర్జీ కనిపిస్తుందండి. వాటర్ ఎనర్జీ అంటే మకర రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇది సంబంధించింది. అలాగే కన్యా రాశి, మిథున రాశి కూడా అండి. కన్యా రాశి, మిథున రాశి వాళ్ళకి సంబంధించింది కూడా ఇది. అలాగే ఇంకా చూసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకు కూడా సంబంధించింది. ధనస్సు రాశి, ఇంకా తర్వాత మేషరాశి వాళ్ళకు కూడా సంబంధించింది. మేషరాశి, ధనస్సు రాశి, ఇక వాటర్ ఎనర్జీస్ కర్కాటకము, మకరము, కుంభము, సో కన్యా రాశి, మిథున రాశి, వీటికి సంబంధించిన సైన్స్ చూపిస్తోంది ఇక్కడ రాసుల పరంగా, జోడియాక్ సైన్స్ పరంగా.
సో ఇక్కడ మీకు 9 ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి. అంటే మీరు అనుకోండేది దాదాపు రీచ్ అయిపోతారండి మీరు. చివరికి వచ్చేసరికి అంటే ఫ్యూచర్లో మీరు ఒక స్టేజ్కి వచ్చేస్తారు. మీరు ఏదైతే కలలు కొన్నారో మీరు దానికి చివరి దశకు వచ్చేస్తారు. అంటే దాన్ని అందుకుంటారు మీరు ఖచ్చితంగా. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసినారో, మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో, మీ సిచ్యుయేషన్ ఎలా ఉందో అంటే డబ్బుల పరంగా కావచ్చు, లేకపోతే కెరియర్, ప్రొఫెషన్, లేకపోతే రిలేషన్లో నాకు ఇలాంటిది ఈ విధంగా జరగాలి, ఈ విధంగా నాకు ఉండాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు నేను ఈ మ్యారేజ్ అయిన తర్వాత నాకు మంచిగా ఇప్పుడు ఏదైనా కావాలి అని అనిపిస్తుంది. ఇది ఉంటే బాగుండు మన ఇంట్లో, లేకపోతే ఇలాంటిది మనము పెట్టుకొని ఉంటే బాగుండు ఇంట్లో అనేసి కొన్ని కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి మీకు. అంటే మనసులో ఏదైనా చేయాలి, ఇంటికి ఏదైనా చేయాలనో, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా కావాలి, దానికి డిజైన్, ఇది ఇంటీరియర్ డెకరేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా వేరే సంథింగ్ కోరికలు అనేవి ఉంటాయి కొన్ని. అలాంటివి కూడా మీకు నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరే టైం అనేది అప్పుడు వస్తుంది. సో మీరు మేనిఫెస్ట్ చేసిన ఎలా ఉంటుందంటే మనసులో ఇట్లా మనసు తేలిపోతూ ఉంటుంది గాల్లో. అంటే నేను అనుకోండేవన్నీ జరిగినాయి, నేను అనుకోండే కోరికలన్నీ తీరినాయి, నా సమస్యలు తీరిపోయినాయి అనేసి మీకు మనసు ఒక రకమైన ఉత్సాహంగా ఉంటుంది. సన్ మీకు బాగా ఫుల్గా సపోర్ట్ ఉన్నారు. అంటే ఆ సన్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. తర్వాత హెల్త్ పరంగా బాగా క్యూర్ అయిపోతుంది. హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ కూడా మీకు సమస్యలు కూడా అన్ని తీరిపోతాయండి, రికవర్ అయిపోతారు. సో అన్నిటి పరంగాను మీకు సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇప్పుడు ఉండే సమస్యలు చాలా పెద్ద సమస్యలలో ఇరుక్కుంటుంటే వాటినన్నింటి నుంచి కూడా మీరు ఫ్యూచర్లో మంచిగా బయటకు వచ్చేస్తారు. అన్నీ తీరిపోతాయి, మీకుండే సమస్యలన్నీ తీరిపోతాయి, బాధలన్నీ తీరిపోతాయి. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో మీరు డబ్బుల కోసం అయితే ఇక్కడ చూడండి అన్నీ కూడా మీకు మంచిగానే చూపిస్తోందండి. సో డబ్బుల గురించి మీరు బాధపడుతూ ఉంటే డబ్బులకు కొదవ లేకుండా ఆకస్మిక ధనలాభం అనేది మీకు రాబోతుందండి. సడన్ మనీ అనేది మీకు వస్తుంది. అది ఎట్లయినా రావచ్చండి. ఇన్వెస్ట్మెంట్స్, సడన్గా షేర్స్ పెరగడము, లేకపోతే సడన్గా మీరు పెట్టిన దానిలకు డబల్ రేట్ కావడము, ఇన్వెస్ట్మెంట్స్, అట్లాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక వన్ ఆఫ్ ద కింగ్ లాగా ఒక రకంగా తయారవుతారు. అంటే మీరు ఒక రాజ్యాన్ని ఏలే రాజులాగా మీరు మీ సిచ్యుయేషన్ అలా టర్న్ అయిపోతుందండి. ఎప్పుడైతే మీ సిచ్యుయేషన్ అంటే ఇది దాటుతారో, ఈ నెగిటివ్ ఎనర్జీస్ని దాటి వెళ్తారో, అప్పుడు మీ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. మీకు ఎలాంటి సిచ్యుయేషన్ అంటే మీకు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇక్కడ చూడండి, మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఆరా అంతా కూడా వెళ్ళిపోయేసి ఆ నెగిటివిటీ అంతా కూడా యూనివర్స్ డివైన్ లాక్కునేస్తుంది. సో ఇక్కడ జడ్జిమెంట్ అనేది వచ్చింది. సో మీ కర్మ అనేది పరిసమాప్తం అయిపోతుంది. మీరు బాధలు పడిండేదంతా కూడా ఇప్పటికీ ఇంకా తీరిపోతుందండి. ఒక సంవత్సరం 2 years లోపల మీదంతా కూడా తీరిపోతానే మీ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. సడన్ చేంజ్ అనేది వస్తుంది మీ లైఫ్లో. సడన్ చేంజ్ వచ్చేసేసి మీరు అనుకోని విధంగా మీ దగ్గరికి డబ్బులు రావడము, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ అదృష్టం అండి, అబండెన్స్ వచ్చేస్తుంది మీ దగ్గరికి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసిండరు, ఇలా జరుగుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసిండరు. ఆ విధమైన సంతోషము, ఆ విధమైన ఆనందము, డబ్బులు అన్నీ కూడా వస్తాయి. అన్నీ కూడా ఇక్కడ చూడండి, అన్ని మంచి పాజిటివ్ ఎనర్జీసే చూపిస్తుంది. ద స్టార్ వచ్చింది. సో ఇక్కడ చూస్తూ ఉంటే మీరు ఇప్పుడు పడిండే బాధలకి 10 సంతోషం మీకు ఫ్యూచర్లో రాబోతుంది. మీరు ఇప్పుడు పడిండే బాధలకి 10 times ఎక్కువ సంతోషం మీకు ఫ్యూచర్లో రాబోతుంది అని ఇక్కడ చూపిస్తుంది. చాలా మంచిగా కార్డ్స్ అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ బాగాలేదు, మీకు చాలా డిప్రెషన్లో ఉంటారు, చాలా స్ట్రెయిన్ అయిపోతుంటారు, ఒక విధమైన నిరాశ, నిస్పృహలో స్ట్రెస్ ఫీల్ అవుతూ చాలా బాధతో ఉంటారు. బట్ రాబోయే కాలం అంతా కూడా మీకు చాలా మంచిగా చూపిస్తోంది. ఏదైనా కూడా మీరు ఏదైనా అవమానపడింటారు కదా, మీరు బంధువుల్లో కావచ్చు, తర్వాత జాబ్ పరంగా కావచ్చు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, రిలేషన్లో కావచ్చు, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు, డబ్బుల కోసమో లేకపోతే ఇంకా ఏదైనా వేరే విధంగానో చీప్గా చూసిన వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటారు. అంత సిచ్యుయేషన్ మీకు వస్తుంది.
అసలు వీళ్ళేనా, తనేనా, మేము చూసిండే వాళ్ళేనా, వీళ్ళు ఇంత చేంజ్ అయిపోయినారు, ఇంతగా మార్పు వచ్చేసింది వీళ్ళల్లో అనేసి అనుకుంటారు. అట్లాంటి సిచ్యుయేషన్ అనేది మీకు రాబోతుంది. మీ 7 చక్రాస్ బ్యాలెన్స్ అయిపోతాయి. మొత్తం యూనివర్స్ మీకు సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఏది అడిగితే అది మేనిఫెస్ట్ చేసినదంతా కూడా మీకు నిజమవుతుంది. మీరు అనుకోండేదన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీరు మీ మనస్సు పవిత్రంగా ఉందండి. ఒకవేళ మీరు ఎవరితో అనిపించుకున్నా, ఎవరి గురించి కూడా మీరు చెడుగా అనుకోరు. చెడు జరగాలి వాళ్ళకి, చెడుగా ఉండాలి అనేది మీ మనస్తత్వం కాదు. వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. నన్ను బాధ పెట్టినారు, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టినారో ఆ బాధకు వాళ్ళు అనుభవిస్తారు అంతే. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటారు అనే మెంటాలిటీతో మీరుంటారు. అలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు ఆ పాపం అంతా కూడా వాళ్ళు మూట కట్టుకుంటారు. మిమ్మల్ని అన్నింటే పాపం అంతా కూడా వాళ్ళు మూట కట్టుకుంటారు. మీకేమో మీరు ఏదైనా చేసిన పాప కర్మలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయేసి మీకు మంచి టైం అనేది వస్తుంది. మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. అసలు మీరే నమ్మరు, మీ లైఫేనా ఇది అనేసి మీరే నమ్మలేరు. అంత మంచి టైం అనేది మీకు రాబోతుంది అని ఇక్కడ కార్డ్స్ అన్ని చూపించినాయి. అంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీరు అనుకునేటివన్నీ జరుగుతాయి. సో ఇది కింగ్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ కప్స్. సో అన్నీ కూడా మంచి కార్డ్స్, పాజిటివ్ కార్డ్స్, మేజర్ ఆర్కానా, తర్వాత కోర్ట్ కార్డ్స్ అట్లా వచ్చినాయి. సో చాలా మంచిగా వచ్చింది. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉంది, ఎప్పుడు నా సమస్యలు తీరేది, నేను చాలా బాధపడుతున్నాను అని బాధపడే వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఇప్పుడు నాకు కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు, నాకు చాలా సమస్యలు ఉన్నాయి మేడం, నాకు చాలా బాధలు ఉన్నాయి మేడం, నాకు ఎప్పుడు తీరుతాయి అని నాకు కమెంట్స్ పెడుతుంటారు కదా. మీకు అందరికీ చెప్తున్నాను, మీకు త్వరలో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు ఖచ్చితంగా మీరు అనుకునేది మీకు జరుగుతుంది. మీరు మేనిఫెస్ట్ చేసినది మీకు జరుగుతుంది. మీకు మంచి టైం అనేది రాబోతుంది. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఇదండి ఇవాళ రీడింగు. తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవడానికి 1116 అని మీరు పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. నాకు కమెంట్స్లో తెలియచేయండి ఆ నెంబర్స్ని. సో అలాగే నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చేస్తానండి. పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని పెట్టానండి. దయచేసి కాల్స్ చేయొద్దండి. కాల్స్ చేస్తే నేను అటెంప్ట్ చేయలేను. మీరు ఫోన్ చేసినారంటే నేను వాటిని అటెంప్ట్ చేయలేనండి. దయచేసి మెసేజెస్ మాత్రమే పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా మీరు అడగాలి అనుకున్నా కూడా మీరు నాకు మెసేజెస్లోనే చెప్పండి. దీంట్లో మీ అభిప్రాయాలను దీంట్లో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.